Hi, my name is Akira Nandan, studying 8th class in ZPHS Nagaram. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన కెరీర్ గైడెన్స్ కెరీర్ గైడెన్స్ నా పేరు అకీరా నందన్. కెరీర్ గైడెన్స్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్. ఫస్ట్ కెరీర్ గైడెన్స్ అంటే ఫస్ట్ ఈ దీనిలో నుంచి ఒక యాక్టివిటీని తీసి ఇక్కడ ఎవరైతే దీన్ని చేయాలనుకుంటున్నారో ఒక యాక్టివిటీ చేపించి దీనిలో ఒక కోర్సును అనేది చేపిస్తాం. దీన్ని చేపించిన తర్వాత మెంటల్ హెల్త్, సోషల్ వెల్బీయింగ్, సైకలాజికల్ వెల్బీయింగ్ అండ్ ఎమోషనల్ వెల్బీయింగ్, ఇట్ ఈస్ కాల్డ్ మెంటల్ హెల్త్. మెంటల్ హెల్త్గా ఉండాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఈట్ హెల్తీ ఫుడ్, మంచి ఆహారం తీసుకోవాలి. నెక్స్ట్ మెడిటేషన్, యోగా చేయాలి. నెక్స్ట్ స్ట్రెస్ రిడక్షన్, మంచిగా నవ్వుతూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి అవాయిడ్ టొబాకో, పొగాకుని దూరం చేయాలి. బీ యాక్టివ్, ఎక్సర్సైజ్ చేస్తూ యాక్టివ్గా ఫిట్గా ఉంచుకోవాలి బాడీని. నెక్స్ట్ సోషల్ కనెక్షన్, అందరితో మాట్లాడటం, అందరితో కనెక్షన్ ఉండటం, ఎలా అందరితో మంచిగా ఉండాలి. ఇవన్నీ మనలో ఈక్వల్గా ఉంటే మనం ఎలా హెల్తీగా ఉండగలుగుతాం. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ మెంటల్ హెల్త్. సైకాలజీ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసరికి సైకాలజీలో ఫస్ట్ బిఏ సైకాలజీ రాయాలి. బిఏ సైకాలజీ అయిపోయిన తర్వాత పీజీ సెట్ రాస్తే ఎంఏ సైకాలజీ ఎంఎస్ఏ సైకాలజీ 2 years ఉండిద్ది. అది కూడా రాసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ మార్చ్ ఆర్ మేలో కండక్ట్ చేస్తారు. అవి రాసిన తర్వాత కోర్స్ ఫీ డీటెయిల్స్, కోర్స్ ఫీ వివరాలు వచ్చేసరికి యావరేజ్ ఫీజ్ ఈజ్ 10,000 to total 35,000 ఈజ్ ఆల్సో. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఆంధ్ర యూనివర్సిటీ ఇన్ విశాఖపట్నం, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇన్ తిరుపతి, నెక్స్ట్ టాటా అండ్ సోషల్ సైన్సెస్ ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. నెక్స్ట్ వచ్చేసరికి రిక్వైర్డ్ స్కిల్స్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ స్కిల్స్, పేషెన్స్, ఎనాలిసిస్ స్టెబిలిటీ, మెంటల్ స్టెబిలిటీ. నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీస్, హాస్పిటల్స్, రిహాబిలిటేషన్ సెంటర్స్, ఫిల్మ్ ఇండస్ట్రీస్, న్యూస్ ఛానల్స్, ప్రెస్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్. నెక్స్ట్ శాలరీ 35,000 ఈజ్ ఆల్సో. ఇవేమో కెరీర్ పాత్వేస్. కెరీర్కి ఆప్షన్స్ డిఫెన్స్, డిజైన్స్, ఎడ్యుకేషన్ చదువు, నెక్స్ట్ వచ్చేసరికి బిఎఫ్ఎస్ఐ, ఇంజనీరింగ్, ఫ్లైయింగ్ ఆర్ట్స్, ఫిషర్స్, జనరల్, గవర్నమెంట్ అండ్ హెల్తీ వెల్ఫేర్స్, హాస్పిటాలిటీ అండ్ టూరిజం, లాంగ్వేజ్, లెజిస్టిక్స్, మేనేజ్మెంట్, స్పోర్ట్స్, సైన్స్, సోషల్ యాటిట్యూడ్, వొకేషనల్. ఇట్ ఈజ్ కెరీర్ పాత్వేస్. ఇవన్నీ కూడా కెరీర్కి దారులు. వీటిలో నుంచి మనం సెలెక్ట్ చేసిన తర్వాత దీనిలో కొన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇవన్నీలో కూడా ఒక యాక్టివిటీ చేపించిన తర్వాత ఆ యాక్టివిటీ తర్వాత వీటిలో నుంచి ఒక జాబ్ అనేది ఆప్షన్స్ ఇస్తాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీటిలో నుంచి ఒక యాక్టివిటీ చేపించిన తర్వాత ఇది ఒక జాబ్ ఎన్నుకున్న తర్వాత దాన్ని మనం ఎస్ఎస్సి రావిస్తాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత జాబ్ అనేది కండక్ట్ అవుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి, మా కెరీర్ గైడెన్స్ టీచర్కి అండ్ సమగ్ర శిక్ష వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.